మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హెల్త్ కు సంబంధించి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయన స్వల్ప నీరసంతో ఆసుపత్రిలో చేరారని తెలిపారు. హై బ్లడ్ షుగర్, తక్కువ సోడియం లెవెల్స్ తో బాధపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు అకస్మాత్తుగా కేసీఆర్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఉత్తమ చికిత్స అందించాలని కోరారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అటు బండి సంజయ్ కూడా కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అత్యున్నత వైద్య సాయం అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద హాస్పిటల్లో అనారోగ్యంతో ప్రైవేట్ యశోద హాస్పిటల్లో చేరారు. సో అక్కడ దీని మేరకు ఇటు ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడ డాక్టర్లతోని మాట్లాడి, హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఉత్తమ చికిత్స అందించాలని కూడా కోరారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అయితే ఈ రోజు ఆకస్మికంగా అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త ఒంట్లో నలుసుందని కూడా జనరల్ గా ఆయన వెళ్లి హాస్పిటల్లో చెకప్ కి వెళ్తుంటారు. అలాగే దాంట్లో కూడా ఈ రోజు వెళ్లారు ఆయన. సో ఈ నేపథ్యంలో ఆయనకి ప్రస్తుతము ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా యశోద హాస్పిటల్ నుండి అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. సో అందరు కూడా కాస్త ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ గా కూడా దాదాపు 70 ఏళ్ల పైగా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆకస్మికంగా ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం ఏంటనేది కూడా అందరూ కాస్త కలవర చెందారు, ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు. అయితే ఆయన సాయంత్రం స్వల్ప నీరసంతో ఆసుపత్రులు చేరారని కూడా తెలిపారు. హై బ్లడ్ షుగర్, తక్కువ సోడియం లెవెల్స్ తో బాధపడుతున్నారని కూడా పేర్కొన్నారు. దీంతో పాటు డయాబెటీస్ కంట్రోల్ చేసేందుకు నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నామని కూడా డాక్టర్లు తెలిపారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఆయన భార్య శోభ, అలాగే తనయుడు కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సంతోష్ రావు కూడా ఆసుపత్రికి వెళ్లారు. సో యశోద ఆసుపత్రి కూడా ఒక బులెటిన్ విడుదల చేసింది. సో ప్రస్తుతం ఆయన నిలకడగా ఉన్నారు, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా యశోద ఆసుపత్రి ఒక అఫీషియల్ గా ఒక బులెటిన్ కూడా విడుదల చేసింది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితి పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీశారు. మాజీ సీఎం కు అత్యున్నత మెరుగైన చికిత్స అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకొని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ మేరకు ముందుగా అనుకున్నట్టే మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని కూడా ఆయనకి మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాస్పిటల్ డాక్టర్లతో పాటు అధికారులతో మాట్లాడారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ముఖ్యంగా ఎప్పుడు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది? ప్రస్తుతము డాక్టర్లు విడుదల చేసిన బులెటిన్ ని బట్టి నాకు తెలిసి ఇంకొక ఈ రేపా లేదా ఎల్లుండి కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ సోడియం లెవెల్స్ తో బాధపడుతున్నారని, ఏజ్ ఫ్యాక్టర్ గా కూడా చాలా మందికి కూడా 70 ఏళ్ల పైగా, యూజువల్ గా 60-65 నుంచే కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. చాలా మందికి సోడియం లెవెల్స్ అనేటివి పడిపోతూ ఉంటాయి. సో సహజంగానే వయసు రీత్యా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సోడియం లెవెల్లో పడిపోయాయని కూడా డాక్టర్లు భావిస్తున్నారు. సో ఆ సోడియం లెవెల్స్ అవన్నీ పెరిగాక కూడా ఆయన పూర్తిగా అంటే నీరసం అయిపోయాక కూడా తిరిగి మళ్ళీ త్వరలోనే రేపు సాయంత్రం లేదా ఎల్లుండి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. సందీప్. థ్యాంక్ యూ శ్రీచరణ్. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హెల్త్ కు సంబంధించి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయన స్వల్ప నీరసంతో ఆసుపత్రిలో చేరారని తెలిపారు. హై బ్లడ్ షుగర్, తక్కువ సోడియం లెవెల్స్ తో బాధపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు అకస్మాత్తుగా కేసీఆర్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఉత్తమ చికిత్స అందించాలని కోరారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
కాంక్షించారు. అటు బండి సంజయ్ కూడా కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అత్యున్నత వైద్య సేవ అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు.